ఉత్తరాంధ్ర చిరకాల కోరికగా మిగిలిన రైల్వే జోన్కు మరికొద్ది రోజుల్లో భూమి పూజ జరుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం అర్ధరాత్రి సైతం నిరాహార దీక్షలు చేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. విశాఖ నుంచి దుర్గుకు వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి, షిరిడీలకు వెళ్లే రైళ్ల కోసం కూడా డిమాండ్ ఉందని, ఇవి కూడా త్వరలోనే నెరవేరుతాయంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా విశాఖ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. విశాఖ మీదుగా 4వ వందే భారత్ రైలును ప్రారంభించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా జెండా ఊపి రైలును ప్రారంభించారు. విమానయాన శాఖ మంత్రి ప్రస్తుతం మనతో ఉన్నారని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఈరోజు ఈ ట్రైన్ వందే భారత్ విశాఖ కేంద్రంగా ప్రారంభించడం, గతంలో కూడా 3 ట్రైన్స్ విశాఖ మీదుగా వెళ్ళడం, ఎట్లా అంటే విశాఖవాసులు కావచ్చు, రైల్వే ప్రయాణికులకి ఇది ఎటువంటి శుభవార్తగా చూడొచ్చు? దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తూర్పు కోస్తా ప్రాంతంలో విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్, కీలకమైనటువంటి సిటీ. అటువంటి సిటీని డెవలప్ చేయాలని గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేసింది. అందులో భాగంగానే వందే భారత్ ట్రైన్స్ దేశం మొత్తం మీద మొదలైతే సుమారు 61 ట్రైన్లు ఇప్పుడు ఫంక్షన్ అవుతున్నాయి. అందులో 3 ట్రైన్లు మన విజయవాడ నుంచి మొదలయ్యే విధంగా ప్రారంభోత్సవం కూడా జరిగాయి. అంటే ఎంత ప్రాధాన్యత విశాఖపట్నంకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, లోకేష్ గారు తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు తరచూ ఉత్తరాంధ్ర ప్రాంతం, అందులో ముఖ్యంగా విశాఖపట్నం మనం డెవలప్ చేయాలి, వాళ్ళకి ఎంత అవకాశం ఉంటే అంత సహాయం మనం ఇస్తూ ఉండాలని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో మళ్ళీ సరికొత్త ట్రైన్ 3 రాష్ట్రాల మధ్యలో, ఇప్పుడు విశాఖపట్నం నుంచి అలాగే రాయగఢ మీదుగా, ఒరిస్సా మీదుగా ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ వరకు కూడా ఈ యొక్క ట్రైన్ని ప్రారంభించుకున్నాం. ఇది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, దక్షిణ ఒడిశా, అలాగే రాయ్పూర్ క్యాపిటల్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్, ఈ ప్రాంతంలో తరచూ రాకపోకలు జరుగుతుంటాయి. మధ్యలో రాయగఢ్లో కూడా మరి అక్కడ ఫేమస్ గుడి కూడా ఒకటి ఉంది, దానికి కూడా మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చాలామంది వెళ్తుంటారు. కాబట్టి చాలా ఉపయోగకరమైనటువంటి ట్రైన్ కనెక్షన్ ఇది. దాన్ని ఫస్ట్ సెట్లోనే మళ్ళీ ఈ 6 ట్రైన్లు ఈరోజు మొదలైతే అందులో ఇది ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, అలాగే మన అశ్విని వైష్ణవ్ గారు, వీళ్ళందరి సహకారంతోనే ఇవన్నీ కూడా జరిగాయి. సో వాళ్ళ సహకారం నిరంతరం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి అందిస్తున్నందుకు వాళ్ళిద్దరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర చిరకాల వాంఛైన రైల్వే జోన్ ప్రకటన కూడా మీరు చేశారు. అది ఎప్పుడు అంటే కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది? రైల్వే పరంగా ఇక్కడున్న స్థానికులకు కూడా అదొక శుభవార్తగా పరిగణించవచ్చు. ఎప్పుడు దీనికి అంటే ప్రాథమికంగా ఎప్పుడు దీనికి ఖచ్చితంగా ఇది శుభవార్త ఎలాంటిదంటే, గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇది కార్యరూపం దాల్చకుండా ఉండిపోవడం వల్ల చాలా మనస్తాపానికి గురవుతున్నారు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కూడా. అందులో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న గత 10 సంవత్సరాలు ఎలాగైనా సరే పట్టు వదలకుండా ఇది సాధించాలని అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాం. రైల్వే స్టేషన్లో కూడా రాత్రిపూట నిరాహార దీక్ష చేసినటువంటి రోజులు ఉన్నాయి. దీనికోసం పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడాను. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అంగీకరించి మోదీ గారి తాలూకా సహకారంతో 2019లో అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి అందించాల్సిన విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ జోన్ ఎంత ముఖ్యమైనటువంటిదో అందరికీ కూడా తెలుసు. కానీ గతంలో ఉన్నటువంటి ఇక్కడ పెద్దలు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ గత ప్రభుత్వంలో అసలు పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పటికీ కూడా పార్లమెంట్లో అనేక సందర్భాల్లో పోరాటం చేశాం. కానీ భూమి రాష్ట్రం ఇవ్వాలి, కానీ రాష్ట్రం పట్టించుకోదు, ఆ రోజు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా ఆదేశాలు ఇక్కడ కలెక్టర్ గారికి, మాకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మనం జోన్ ఇక్కడ స్టార్ట్ చేయాలని. సో అందరం కూడా కూర్చొని రైల్వేస్తో కూర్చొని ఆ ల్యాండ్ తాలూకు విషయం ఏదవుతుందో మొత్తం సెటిల్ చేసాం. రైల్వేస్కి పూర్తిగా వాళ్ళకి ఏ రకంగా అనుకూలంగా ఉంటుందో ఆ ల్యాండ్ అంతా కూడా అప్పచెప్పాం. అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అన్ని కార్యక్రమాలు జోన్కి సంబంధించినవన్నీ పూర్తి చేసాం. ఇక ఫౌండేషన్ స్టోనే వేయాలి, అది కూడా ఇంటిమేట్ చేసాం. రైల్వే మంత్రి గారు కూడా చెప్పి, మీ సమక్షంలో అవకాశం ఉంటే ప్రధానమంత్రి సమక్షంలోనైనా ఈ కార్యక్రమం జరగాలని కూడా చెప్పాం. సో రానున్న కాలంలో టైం తీసుకొని ఖచ్చితంగా దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేసి అతి త్వరలోనే ఆపరేషన్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ఉత్తరాంధ్ర చిరకాల వాంఛైన ఈ రైల్వే జోన్ మరికొద్ది రోజుల్లో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. భూమి పూజ చేసే విధంగా కూడా కార్యరూపం దాల్చున్నామన్నారు. రైళ్ల పరంగా కూడా పూర్తిగా అభివృద్ధి సాధించే విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి బాటలు నడుస్తున్నట్టు కూడా కేంద్ర మంత్రి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్.